తెలుగు జాతినంతటినీ ఏకఛత్రాధిపత్యం కిందకు చేర్చి జనరంజకంగా పాలించిన రాజవంశీయులుగా కాకతీయుల పేరు చరిత్రలో నిలిచిపోయింది. ప్రతిక్షణం ప్రజాక్షేమానికి పాటుపడిన ఉదార కీర్తి వీరి సొంతం. హైందవ సంస్కృతి పరిరక్షణ, తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి కాకతీయులు పెద్దపీట వేశారు. వ్యవసాయం, కళలు, కట్టడాల గురించైతే కాకతీయులు సాధించిన కీర్తి అజరామరంగా చెప్పుకోవచ్చు. వీరు పరిపాలనా విధానంలో నూతన ఒరవడులు తీసుకొచ్చి ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. కాకతీయులు సాంప్రదాయిక రాచరికాన్ని అనుసరించిన భారతీయ రాజవంశాల్లో స్త్రీని సింహాసనం అధిష్ఠింపచేసిన ఘనత కాకతీయులదే. కాకతీయులు 12 నుంచి 14 శతాబ్దాల మధ్య ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను పాలించిన గొప్ప రాజవంశీయులు. వారి పాలన దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన కాలం. కాకతీయులు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యాన్ని పోషించారు. కాకతీయుల వారసత్వం నేటికీ మనం చూడవచ్చు. కాకతీయుల మూలం ఖచ్చితంగా తెలియదు. అయితే వారు రాష్ట్రకూటులకు సామంతులుగా తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని భావిస్తున్నారు. కాకతీయుల తొలి పాలకుడు మొదటి బేతరాజు 10వ శతాబ్దంలో పరిపాలించాడు. అతను కాకతీయ రాజవంశాన్ని స్థాపించాడు. అతని వారసులు అతని రాజ్య విస్తరణ విధానాలను కొనసాగించారు. కాకతీయుల పాలనలో అత్యంత ముఖ్యమైన పాలకుడు గణపతి దేవుడు. అతను క్రీస్తు శకం 1199 నుంచి 1262 వరకు పరిపాలించాడు. కాకతీయ రాజ్యాన్ని ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా విస్తరించాడు. గణపతి దేవుడు గొప్ప పరిపాలనా దక్షుడు. తన రాజ్యంలో శాంతి, శ్రేయస్సును ప్రోత్సహించాడు. గణపతి దేవుని తర్వాత అతని కుమార్తె రుద్రమదేవి రాజ్యాధికారం చేపట్టింది. ఆమె క్రీస్తు శకం 1262 నుంచి 1289 వరకు కాకతీయ రాజ్యాన్ని విజయవంతంగా పాలించింది. ఆమె గొప్ప యోధురాలు. రాణి రుద్రమ తన రాజ్యాన్ని అనేక మంది శత్రువుల నుంచి రక్షించి చరిత్రకెక్కింది. కాకతీయుల్లో మొదటి తరానికి చెందిన చాలామంది పాలకులు జైన మతాన్ని అనుసరించి ఆదరించారు. వైదిక మతాభిమానులైన తూర్పు చాళుక్యుల రాజ్యంలో నిరాదరణకు గురైన జైనులకు హనుమకొండ ఆశ్రయంగా మారింది. జైనం తర్వాత శైవమతం కాకతీయుల కాలంలో ఎంతో ఆదరణ పొందింది. వీరి కాలంలో శైవంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్య శైవ, వీరశైవం మొదలైన ఉపశాఖలు ఉండేవి. తొలి కాకతీయులు కాలాముఖ శైవ శాఖను ఆచరించి ఆదరించారు. కాకతీయులు వారి రాజ్యంలోని ప్రజలకు పూర్తి మతస్వేచ్ఛనిచ్చారు. వారి ముద్రలు, నాణాల మీద వరాహలాంఛనం, వారు నిర్మించిన త్రికూటాలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠ వారి పరమత సహనాన్ని తెలియజేస్తుంది. కాకతీయ రాజులు, వారి మంత్రులు, అధికారులు సంస్కృత, తెలుగు భాషల వికాసానికి కృషి చేశారు. వీరి కాలం నాటి శాసనాల్లో విద్యాసంస్థలు, పండితుల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. క్రీస్తు శకం 1261 నాటి మార్కాపురం శాసనం వీరి కాలం నాటి విద్యామండపాల స్థితిని, కార్యకలాపాలను తెలియజేస్తుంది. తెలుగు భాష పరిణామ దశ శాతవాహనుల కాలంలో వాడుకతో ఆరంభమై కాకతీయుల కాలంలో తెలుగు భాష మాట్లాడే నేటి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలు ఐక్యం చేయబడ్డారు. ప్రజల భాషగా ప్రసిద్ధి చెందిన జాను తెలుగులతో శైవ, వైష్ణవ పండితులు రచనలు చేశారు. ఆనాటి శాసనాల్లో కూడా తెలుగు వాడారు. కాకతీయులు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యాన్ని ప్రోత్సహించారు. కాకతీయుల ఆస్థానంలో అనేక మంది గొప్ప కవులు, రచయితలు ఉండేవారు. కాకతీయులు దేవాలయ నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళను ప్రదర్శించారు. రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి వారి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనాలు. రాతిపై చెక్కిన అద్భుతమైన నృత్య కత్తెలు, దేవతామూర్తులు, జంతువుల బొమ్మలు వారి కళాత్మక దృష్టిని తెలియజేస్తాయి. వరంగల్ కోటలోని శిల్పాలు వారి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. కాకతీయులు అనేక అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. కాకతీయులు నిర్మించిన అనేక అద్భుత దేవాలయాలలో వరంగల్లోని 1000 స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప దేవాలయం ముఖ్యమైనవి. రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఈ దేవాలయ శిల్పాలు, నృత్య భంగిమలు, రాతిలో చెక్కిన కళాఖండాలు అద్భుతమైనవి. వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయం మరియు
పిల్లలమర్రి దేవాలయం కూడా కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. కాకతీయుల దేవాలయాలు ప్రత్యేకమైన వాస్తుశైలిని కలిగి ఉంటాయి. వారు ఉపయోగించిన రాతి స్తంభాలు, గోడలపై చెక్కిన శిల్పాలు, దేవాలయాల నిర్మాణం వారి కళాత్మక దృష్టిని తెలియజేస్తాయి. కాకతీయుల కాలంలో నృత్యం, సంగీతం కూడా అభివృద్ధి చెందాయి. వరంగల్లోని రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రావటానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ ప్రక్రియలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడానికి భారత ప్రభుత్వం చాలా ఏళ్లు ప్రయత్నించింది. ఆ ఆలయ చరిత్ర, శిల్పకళా నైపుణ్యం, వాస్తు శైలిని యునెస్కోకు వివరించడానికి అనేక నివేదికలు సమర్పించారు. అనంతరం యునెస్కో అధికారులు రామప్ప దేవాలయాన్ని సందర్శించి దాని ప్రాముఖ్యతను పరిశీలించారు. ఈ ప్రక్రియలో కొన్ని దేశాలు రామప్ప దేవాలయానికి మద్దతుగా నిలిచాయి. నార్వే దేశం వ్యతిరేక ఓటు వేసిన రష్యా తదితర దేశాల మద్దతుతో భారత ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. చివరికి 2021 జూలై 25న రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. వరంగల్ కోట నుంచి ఇతర ప్రాంతాలకు రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తారు. ఈ సొరంగాలను యుద్ధ సమయంలో సైనికులు తప్పించుకోవటానికి, రహస్య సమాచారం చేరవేయటానికి ఉపయోగించేవారని చరిత్రకారులు చెప్తారు. అయితే ఈ సొరంగ మార్గాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయుల కాలంలో ఈ కోటలో ఎన్నో విలువైన నిధి నిక్షేపాలు దాచి ఉంచారని ప్రజల్లో ఒక నమ్మకముంది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం లభించలేదు. కాకతీయుల చరిత్రపై స్థానిక పురావస్తు నిపుణులు, పండితులు అనేక ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు. వారి విశ్లేషణలు కాకతీయుల చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి సహాయపడతాయి. కాకతీయుల మూలాల గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు చరిత్రకారులు కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులుగా తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని భావిస్తున్నారు. మరికొందరు చరిత్రకారులు కాకతీయులు స్థానిక గిరిజన తెగలకు చెందినవారని నమ్ముతారు. కాకతీయుల కులము గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరికొన్ని తెలుగు పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశం వారిని చెప్పబడ్డారు. మొత్తంగా కాకతీయ వంశీయులు తెలుగు నేలపై చెరగని ముద్ర వేశారు. తమ పాలన, ప్రజాశ్రేయస్సు కాంక్షతో అందరి మన్ననలు పొందారు.